తిరుపతికి వచ్చే భక్తుల్లో మరింత భక్తిభావం పెంచుతూ తిరుపతి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి నగర సంకీర్తన దోహదం చేస్తుందని నగర సంకీర్తన మండలి సభ్యులు వెంకటాద్రి వాసు అన్నారు. తిరుపతి నగరంలో భక్తిభావం మరింత పెరగాలని, ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రజలు నివసించాలన్న సంకల్పంతో స్థానిక రాయలసీమ రంగస్థల చైర్మన్ కుండాల గోపీనాథ్ రెడ్డి నగర సంకీర్తన మండలి ఏర్పాటు చేసి నగరంలో ప్రతి శనివారం భజన మండలి కళాకారుల చేత సంకీర్తన గోష్ఠి నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం ఉదయం భజన మండలి కళాకారులు సాంప్రదాయ వస్త్రాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం నుంచి 4 మాడవీధుల్లో నగర సంకీర్తన చేపట్టారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో సుశీల, మునికుమారి, పద్మావతి, చేయమ్మ, కల్పన, విషారాణి, భారత్, పార్వతి, ధనలక్ష్మి, నిర్మల, వాసు, రెడ్డి, మున్నాథరెడ్డి, కాస్ప పద్మనాభం, చంద్రబాబు నాయుడు, కొండా చెంగారెడ్డి, శంభూలో హరినాథు, పొన్నాల జైజిరెడ్డి, సుబ్రహ్మణ్యరెడ్డి, పార్వతి, పద్మ, ఉషారాణి, కల్పన, జయమ్మ, మునికుమారి, సుశీల, మహాలక్ష్మి, నరసింహారెడ్డి, నాగరాజు, రాజశేఖర్ రెడ్డి, వాసు, సాయిరెడ్డి కళాకారులు పాల్గొన్నారు. తిరుపతిని సుభిక్షంగా తీసుకునే వెంకటేశ్వర స్వామి వారు మన అందరినీ ఆదరించి అంతా సమిష్టంగా చూడాలనుకుంటే మనం పొద్దున్నే 4:30కు వేసి అందరూ నగర సంకీర్తన కార్యక్రమంలో పాల్గొని అందరినీ మనం నిద్రలేపినట్టుగా ఉంటుంది. మనకు ఆరోగ్యము అంతా సుభిక్షంగా ఉండాలంటే మనం రోజు శనివారం 4:30కు వేసి హాయిగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సంకీర్తన చేసుకుంటూ భజన చేసుకుంటూ వస్తే అందరూ బాగుంటారని కోరుకుంటూ రోజు ఓం నమో వెంకటేశాయ, ఓం నమో తిరుమలేశాయ, ఓం నమో వెంకటేశాయ. ప్రతి శనివారం 5 గంటల నుంచి 6:30 గంటల మధ్యలో నగర సంకీర్తన జరుగుతుంది. తొలి మాడవీధిలో పురాతనం నుంచి ఈ నగర సంకీర్తన అనేది కొనసాగుతూనే ఉంది. అగలికోటి బ్రహ్మాండ అయినటువంటి వెంకటేశ్వర పుణ్యక్షేత్రం ఉన్న గోవింద గుడి దగ్గర ప్రతి శనివారం నామ సంకీర్తన జరుగుతుంది. తిరుపతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భక్తులు ఈ భజనకి హాజరు కావాలని, ఎందుకంటే నిర్ధన మనకు ఏదో సమస్య, ఆర్థిక సమస్య, ఇంట్లో సమస్య, ఏదో సమస్య, దేవుడి మీద స్మరణ చేసుకుంటూ నామకీర్తన చేసుకుంటూ 1 గంట దేవుడికి మీరు కేటాయిస్తే మీ యొక్క కష్టాలు తీర్చే వ్యక్తి అఖిలకోటి బ్రహ్మాండ అయినటువంటి వెంకటేశ్వర స్వామిని భయపెట్టి మిమ్మల్ని కష్టాలు తీరుస్తారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈ యొక్క భజనకు హాజరు కావాలని, ఈ యొక్క ప్రయాణంగా ఈ యొక్క నామ సంకీర్తన ముఖ్యమైన వ్యక్తులు రాయలసీమ రంగస్థులు గుండాల గోపీనాథ రెడ్డి గారు ఆధ్వర్యంలో జరుగుతుంది. వారు ప్రతి ఒక్కరిని అభిమానించి ఆప్యాయించి ఈ యొక్క భజనలో పాల్గొని ప్రతి ఒక్కరిని వేడుకుంటూ ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా కోరుతున్నాము. నా పేరు ఎస్ వెంకటాద్రి. ఓం నమో వెంకటేశాయ. ప్రతి శనివారం తిరుపతి గోవిందరాజస్వామి గుడి 4వ మాడవీధిలో దిగ్విజయంగా భజన సంకీర్తనలు కోలాటంతో దిగ్విజయంగా పూర్తి చేసుకుంటున్నాము. ఈ శ్రావణ మాసపు శుక్రవారాలు కానీ దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము. భక్తులు, స్థానికులు, యాత్రికులు
అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇటువంటి కార్యక్రమం ఇంకా ఎన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ మీ కర్ణాటక మరియు తిరుపతి. తిరుపతి అనగానే మనకు గుర్తొచ్చేది మొట్టమొదటి వెంకటేశ్వర స్వామి. అలాగే తిరుపతిలో ఉండే ఆధ్యాత్మికత, గోవింద నామస్మరణ, ఇంకా ఎంతో భక్తి పారవశ్యంతో కూడుకున్నటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం గుర్తుకొస్తుంది. అలాంటిది మర్చిపోయిన మన ఆ వాతావరణాన్ని తిరిగి మళ్ళీ గుర్తు చేయడానికి, మళ్ళీ మన వంతు చేయడానికి తిరుపతి నగర సంకీర్తన కమిటీ యొక్క ఆధ్వర్యంలో ప్రతి శనివారం ఉదయం 5 గంటల నుండి 6:30 మధ్య ప్రాంతంలో గోవిందరాజు స్వామి గుడి చుట్టూ నగర సంకీర్తన కార్యక్రమం జరుగుతుంది. ఇందులో ఎంతో మంది కళాకారులు మరియు భక్త భజన మండలి, అలాగే వెంకటేశ్వర స్వామి పట్ల భక్తి భావన కలిగినటువంటి ఎంతో మంది పాల్గొని భజన చేస్తూ, ఆటలాడుతూ, నాట్యం చేస్తూ, పాటలు పాడుతూ ఆహ్లాదకరంగా గోవిందరాజు స్వామి గుడి చుట్టూ నగర సంకీర్తన కార్యక్రమం చేస్తూ ఉంటారు. ఈ కార్యక్రమం ఎంతో జయప్రదంగా జరుగుతూ ఉంటుంది. ఇదే కాకుండా తిరుపతిలో ఉన్నటువంటి ఇంకా భక్తులు మరియు ఆధ్యాత్మిక భావన కలిగినటువంటి వాళ్ళు ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ నగర సంకీర్తన కార్యక్రమాన్ని ఇంకా పెంచాలని కోరుకుంటున్నాము.